హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? క్షేమం. గురుగారు, నరదృష్టి అని చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు కొత్తగా మార్కెట్ లో ఈవిల్ ఐ అనే పేరుతో వచ్చేస్తున్నాయి. బ్రాస్లెట్స్ కావచ్చు, లేకపోతే చైన్స్ కావచ్చు, ఇవన్నీ నిజంగానే వేసుకోవాలా? నరదృష్టి అనేది ఉంటదంటారా? నిజంగా ఉంటుందమ్మా. నిజంగా ఉంటుంది. నరదృష్టికి నాపరాయి అయినా పగులుతుంది అని ఒక సామెత. ఇప్పుడు స్టేరింగ్ అంటారు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరినైనా మహిళని, అమ్మాయిని వీధుల్లో వెళుతున్నప్పుడు లేదా కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు 20 సెకండ్స్ 20 సెకండ్ల కంటే అలా కన్నార్పకుండా చూస్తే అది పనిషబుల్. ఆర్టికల్ 375 సబ్సెక్షన్స్ ఉంటాయి. అందులో అది పనిషబుల్, ఆబ్జెక్షనబుల్ స్టేరింగ్ అంటుంది కోర్టు లా, చట్టం. సో మనకు జస్ట్ యూజువల్ గా మిలిటరీ వాళ్ళని అలా చూస్తే పనిషబుల్ అని 20 సెకండ్స్ కంటే మించి ఏ మహిళని కూడా ఎవరు చూడకూడదు అనే ఉదాహరణలోంచి, మిలిటరీ వాడిని చూస్తే అన్న ఎగ్జాంపుల్ లోంచి, పోలీసు వాడిని చూస్తే అన్న ఎగ్జాంపుల్ లోంచి, దొంగతనం చేసేవాడిని చూస్తే అన్న ఎగ్జాంపుల్ లోంచి, క్లాస్ లో టీచర్ స్టూడెంట్ ని 20 సెకండ్స్ కల్లా చూస్తే వాడు లేచి ఎస్ మేడం అంటూ నిలబెడతాడు. 20 సెకండ్స్ స్టేరింగ్. అలాగా ఎవరైనా అలా కంచంలో అన్నం పోసుకొని తింటూ ఉన్నారు అనుకుందాం. రిపీట్. అన్నం పోసుకొని, రిపీట్ ఎందుకన్నానంటే అన్నాన్ని ఎవరు పోసుకోరు, పెట్టుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఎవడు పోతాడులే, బఫే సిస్టమ్ కదా అక్కడ దాకా అని చెప్పేసి కొంతమంది అన్నాన్ని రాశిగా పోసుకుంటారు. తల్లి మహానుభావులు ఉంటారు, మనం ఏం చేయలేము. అలా రాశిగా పోసుకొని మధ్యలో అంత కన్నం చేసి అంత సాంబార్ పోసి చుట్టూరా పప్పులు అంతా పట్టుకుని 2 చేతులతో పట్టుకుని, బరువు కదా, ఆ 2 చేతులతో పట్టుకుని ఇలా తెచ్చి పెట్టుకుని ఎవరన్నా చూస్తున్నారా అంటూ చేతిలో పట్టుకొని అంతంత బుక్క తీసేసి తింటూ ఉంటే అని ఎవరైనా అనుకుంటారు. అది నరదృష్టి. ఆ తిండి తింటే వాడికి ఆ రోజంతా కూడా ఇక ఉడకదు కడుపు, ఆ తిండి అరగదు. పవర్ఫుల్ నరదృష్టి అనేది తప్పనిసరిగా సైంటిఫిక్ గా కూడా ఈ విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు. ఒక గ్లాస్ లో నీళ్లు పోసి, ఆ గ్లాస్ తెల్లటి గాజు గ్లాసులో నీళ్లు పోసి తదేక దీక్షతో ఆ గ్లాసులో ఉండే నీళ్లను చూస్తూ మంచి మనసుతో సంగచ్చధ్వం సంవదధ్వం సర్వో మనసు జానత, పద్యాలు శ్లోకాలు అక్కర్లేదండి. ప్రపంచానికి మంచి జరగాలి, ప్రశాంతంగా ఉండాలి అని ఆ గ్లాసు నీళ్లను చూస్తే ఆ గ్లాసులో నీళ్లు క్రిస్టల్స్ లాగా మారాయి, అణువులు. ఇది ఎవరు చెప్పారు? వైశేషికం అనేటటువంటి వేదాంత దర్శన శాస్త్రాలలో ఒకటి 6. అందులో కణాదుడు అనే మహర్షి, అతని పేరు కశ్యపుడు, అతడు చెప్పాడు ఈ ఫార్ములా. ఇప్పుడు కొత్తగా వీళ్ళంతా కనుక్కున్నామని చెప్తూ ఉన్నారు. అణు సిద్ధాంతాన్ని బోధించినటువంటి వాడు కణాదుడు. ఆ గ్రంథం వైశేషికం 350 సూత్రాలతో 10 అధికరణాలతో ఉంటుంది. అదే గ్లాసులో నీటిని వీడిని ఎలా మనం అంతం చేయాలి, ఏం చేస్తే వీడి పడిపోతాడు అనే విక్కడి మనసుతో చూస్తే ఆ గ్లాసులో నీళ్ళని చెదిరినటువంటి స్ఫటిక రూపాలతో వచ్చేసి, కనుక ఇప్పుడు అమ్ముతున్నారు తల్లి. ప్రతిదీ నువ్వు అన్నట్టుగా కమర్షియల్ అయింది కాబట్టి అదేదో నీలం రంగు రాయి చేతికి పెట్టుకోండి, మొహానికి పెట్టుకోండి, బొక్కకి పెట్టుకోండి, ముక్కుకు పెట్టుకోండి, మెడలో వేసుకోండి, బెదిరించేస్తున్నారు. ఇందాక చెప్పుకున్నామే, దేవుణ్ణి బెదిరించే పనులు చేయొద్దు. మన మనస్సు బలోపేతం అయితే మనకు ఏ రాయి అక్కర్లేదు. సో నరదృష్టిని తప్పించుకోవడం ఎలా? నరదృష్టిని తప్పించుకోవాలి అంటే మనస్సుని బలోపేతం చేసుకోవాలి. ఒక మంచి మంత్రం, ఎవరో ఇష్ట దైవ నామం, అది మనస్సులో జపం చేస్తూ ఉంటే ఈ దేహంలో ఉండేటటువంటి 72,000 రక్తపు నాడులు, 10 ప్రత్యేకమైన నామాలతో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ, పూష, పయస్విని చెవులు, ఇడ, పింగళ, సుషుమ్న, శంఖిని, ఈ నాడులన్నీ దేహాన్ని ఏమంటారు, దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. ఈ జ్ఞానం లేక, మన మీద మనకు కంట్రోల్ లేక, పిరికి మనస్సుతో ఏకాగ్రత లోపించిన కారణం చేత అన్ని మనకు తాకుతున్నాయి. మనం గట్టిగా ఉన్నాం, వరద మనల్ని ఏమి చేయదు. మనం బలహీనంగా ఉన్నాం, వరద కొట్టుకుపోతాం. నరదృష్టి అనే వరదలోంచి మనం కొట్టుకుపోకుండా ఉండాలి అంటే ఇవన్నీ పట్టుకోకండి. పెట్టుకుంటే మళ్ళీ కొట్టుకుపోతాం.
చెయ్యవలసిందల్లా ఒక మంత్రాన్ని జపం చేసుకుంటూ కూర్చోవడం. ఆత్మబలం లేని వాళ్ళు మాత్రమే ఉంగరాలు పెట్టుకుంటారు. ఆత్మ విశ్వాసం లేని వాళ్ళు మాత్రమే ఉంగరాలు, నరదృష్టిగాళ్ళు, తాయెత్తులు, యంత్రాలు వీటిపైన పడుతూ ఉంటారు. కమర్షియల్ గా మార్కెట్ లో అమ్మకాలు కొనసాగిస్తూ ఉంటారు. ఆత్మ బలం పెంచుకోవాలి, జపం చెయ్యాలి. ఇది ప్రధానం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం గురుగారు. మరిన్ని ధర్మ సందేహాలు మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణార్పణం.